రంజీరావు గారు నమస్తే. ఎవరు ఊహించని విధంగా నితిన్ నబీన్ బిహార్కు చెందిన 45 years old నాయకుడిని భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆల్రెడీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి. జేపీ నడ్డా తర్వాత ఆయనే అధ్యక్ష పదవి కూడా చేపట్టబోతారు. అది అందరికీ తెలిసిన విషయం. ఏంటి దీనిలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? ఎవ్వరికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి, చాలా అనూహ్యమైన నిర్ణయం. ఏంటి కారణం ఏంటి? బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత ఎవరిని బీజేపీ అధ్యక్షుడుగా ప్రకటిస్తారు అనే దాని మీద ఎన్నో ఊహాగానాలు కొనసాగాయి. అందులో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, లేకపోతే తమిళనాడు నుంచి అన్నామలై యంగెస్ట్ పర్సన్ అని, లేకపోతే సూర్య అని, లేకపోతే నార్థన్ ఇండియా అని, నార్త్ ఈస్ట్ కిరణ్ రిజిజు అంటూ ఎన్నో ఊహాగానాలండి. కానీ బీజేపీ అదేవిధంగా సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఘ పరివార్ ఏంటంటే భారతదేశానికి, మిగిలిన భారత పౌరులకి, అదేవిధంగా మిగిలిన పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా అపోజిషన్ ఇండియా గ్రూప్కి పెద్ద షాకింగ్. అంటే ఎంత షాకింగ్ అంటే వాళ్ళు తిములుకోని విధంగా ఉన్నారు. ఏదో వెస్ట్ బెంగాల్ నుంచి కొత్తగా జరగబోయే రాష్ట్రాల నుంచి ఒకరిని తీసుకొస్తారా అనుకుంటూ ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కానీ ఎవరైనా వస్తారో అనుకుంటే ఇప్పుడే మొన్న ఎన్నికలు ముగిసిన బీహార్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నితిన్ నిబిన్ సిన్హా. ఏంటిది అంటే ఏమిటంటే ఒకటే ఉందండి, బీజేపీకి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది ఒకటే ప్రయోగిస్తున్నది. 2014 నుంచి ఒక సర్ప్రైజింగ్, ఎవరు ఊహించని విధంగా తన పని చేస్తూ ఉంటారు. పని తప్పకుండా జరిగిద్ది, ఎవరు ఊహించరు. దాన్నే ఒక సామెత ఉంటుంది అనమాట తెలుగులో, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్నెస్ అని ఒక సామెత ఉంటుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్నెస్. ఇంకా బీజేపీ నుంచి మనం ఏం ఆశించాలంటే ఇది చేస్తుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, మనం ఊహించని విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎంత అండి వయసు? 45 సంవత్సరాలు. అంతకుముందు ఎంతైనా హిస్టరీ ఉండొచ్చు. 45 సంవత్సరాల వయసున్న వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడం అంటే బీజేపీలో ఒక నూతన అధ్యాయాన్ని నిర్మించాలనుకుంటుందా ఎవరు? బీజేపీ. అదేవిధంగా సంఘ్ పరివార్, ఎందుకంటే వాళ్ళ నేతృత్వంలో ఎక్కువ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే బీజేపీ సంఘ పరివార్లు ఒక నూతన అధ్యాయం, ఒక నూతన వరవని, ఒక న్యూ పాత్ అనమాట పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్లో తీసుకొస్తున్నాయి. ఎందుకంటే మనం ఎంతసేపు అదే నాయకుల్ని వాళ్ళనే చూస్తూ ఉంటాం ఇండియన్ పొలిటికల్ పార్టీస్లో. మోడీ గారు అంటూ ఉంటారు డైనాస్టిక్ పాలిటిక్స్. అంటే జేపీ నడ్డా గారు కొడుకు వచ్చేస్తారా, లేకపోతే మోడీ గారు రిలేటివ్స్ వచ్చేస్తారా, లేకపోతే అమిత్ షా గారు ఫ్యామిలీ నుంచి ఇంకొకళ్ళు వచ్చేస్తారా అనేది కాదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు బీజేపీ అధ్యక్షుని సెలెక్ట్ చేశారంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్నెస్ అన్నట్టు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక కాకల తీరే నాయకుడిని అధ్యక్షుడిగా ప్రకటించలే. దేశంలో అన్నోన్ పర్సన్, ఇంకా దేశం అంతా ఆయన తెలియదు ఎవరు. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఈయనెవరు, నితిన్ సిన్హా ఎవరెవరని ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు దాకా దేశమంతా తెలియదు. అతన్ని ఒక మంచి క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ తీసుకొచ్చి బీజేపీ అధ్యక్ష స్థానంలో పెట్టేశారు. ఇది అంటే ఒక అద్భుతం. బీజేపీ ఒక నూతన వరవని, డైనాసిటీస్ లేకుండా, ఏమీ లేకుండా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వారసత్వంలోకి వెళ్ళిన విధానాన్ని మనం చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒక అప్పర్ క్యాస్ట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా కాంగ్రెస్ అంటే డైనాస్టిక్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టి బీజేపీ వస్తుంది. అంటే 2029 లోక్సభ ఎన్నికలు అనుకున్నా, ముందు ఎన్నికలు అనుకున్నా, తర్వాత జరగబోయే ఎన్నికలు 2026, 2027, 29 ఎన్నికలకు ముందే దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయండి, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ని, ఇండియా కూటమిని అణగదొక్కడానికి, పక్కన పెట్టడానికి, కొత్త ఇండియా వికసిత్ భారత్ నిర్మాణానికి ఒక బీజేపీ నూతన అధ్యక్షుడిని తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ బట్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు బీజేపీ నూతన అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత జరుగుతుంది ఇండియన్ పాలిటిక్స్లో. రైట్. అంటే ఎంజీరావు గారు గత కొంతకాలంగా